హే గైస్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు కూడా నమస్తే నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో ఫ్రెండ్స్ మనకు పోకో కంపెనీ వచ్చేసి అప్పుడెప్పుడో ఒకసారి పోకో F1 మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చింది ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మార్కెట్ని ఒక ఊపేసిందని చెప్పొచ్చు ఎందుకంటే మనకు ఫ్లాగ్షిప్ రేంజ్లో స్పెసిఫికేషన్స్ తక్కువ బడ్జెట్ అది కూడా మనకి 20,000 లోపే తీసుకురావడం వల్ల ఈ మొబైల్ ఫోన్ చాలా హిట్ అయితే అయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనకు పోకో F2 రావాల్సింది కాకపోతే మేము పోకో F2 అనేది డిస్కంటిన్యూ చేస్తున్నాం దాని ప్లేస్లో మేము పోకో x3pro మొబైల్ ఫోన్ని తీసుకురాబోతున్నామని పోకో వాళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు అలాగే మన ఇండియాలో కూడా ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయిపోయిందనమాట కాకపోతే మనకు సేల్కి అనేది ఇంకా తీసుకురాలేదు అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది కొద్దిగా మనకు ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్సే తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారనమాట అది కూడా మనకు ఈ మొబైల్ ఫోన్ చాలా తక్కువ ప్రైస్గా అది కూడా 20,000 లోపే తీసుకొస్తున్నారు ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి అయితే మనకు ఈ మొబైల్ ఫోన్ ఆల్రెడీ లాంచ్ అయిపోయింది కాబట్టి ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే మనకు ఇప్పుడు లీక్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ పోకో x3pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క ఫస్ట్ సేల్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి కూడా ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడేస్తామా ఓకే లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ మొబైల్ ఫోన్ యొక్క బాడీ గురించి అయితే మాట్లాడుకుంటాం అంటే దీని యొక్క ఫిజికల్ ఓవరీ కనుక చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6తో అయితే డిస్ప్లే ప్రొటెక్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక బ్యాక్ సైడ్ కానీ అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకుంటే మీకు ప్లాస్టిక్ బిల్డ్ అంటే పాలికార్బోనేట్ బిల్డ్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ కనుక చూసుకుంటే 215 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి IP53 డస్ట్ అండ్ ఫ్లాష్ ప్రూఫ్తో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో వచ్చేసి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ని కూడా యూజ్ చేశారు అంటే మనకు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కొద్దిగా బెటర్గా ఉంటుందని అయితే మనకు పోకో కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు అలాగే 3.5 mm జాక్ తీసుకొచ్చారు అలాగే మనకి ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి మనకు తక్కువ బడ్జెట్లో కూడా వీళ్ళు స్టీరియో స్పీకర్స్ అనేది తీసుకొస్తున్నారు అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఫ్రెండ్స్ అంటే వీళ్ళు డెడికేటెడ్ మైక్రోఎస్డి కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంట్లో మనకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది ఇక మనం ఈ మొబైల్ ఫోన్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.67 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1080 x 2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి అలాగే దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం PPI డెన్సిటీ కనుక చూసుకుంటే 395 PPI డెన్సిటీ అనేది ఉంటుంది అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి HDR10కి సపోర్ట్ చేస్తుంది అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ మనకు AMOLED ఇచ్చింటే కొద్దిగా బెటర్గా ఉండింది కానీ వీళ్ళు IPLCD అయితే తీసుకొచ్చారు బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి మనం కూడా కన్సిడర్ అయితే చేయాలి ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు ఫ్రంట్ సైడ్ సెంటర్ పంచ్ హోల్తో 20 మెగాపిక్సెల్ సింగిల్ సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని యొక్క పిక్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది అదే బ్యాక్ సైడ్ వచ్చేసి టోటలీ క్వాడ్ కెమెరా సెటప్ అనేది తీసుకొచ్చారు ఇక దీంట్లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే తీసుకొచ్చారు దీని యొక్క పిక్చర్ వచ్చి f1.8 అనేది ఉంటుంది అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీని యొక్క పిక్చర్ వచ్చి f2.2 అనేది ఉంటుంది అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ అయితే యూజ్ చేశారు దీని యొక్క పిక్చర్ వచ్చేసి f2.4 అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే దీంట్లో మనకు డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ కూడా తీసుకొచ్చారు ఇలా మనకు టోటల్ క్వాడ్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేసి మీరు ఫ్రంట్ సైడ్ 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అదే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 30 fpsలో రికార్డ్ చేసుకోవచ్చు ఇక 1080pలో మీరు 3060 fpsలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఇక స్లో మోషన్ వీడియో కనుక చూసుకుంటే మీరు 1080pలో 120 fpsలో రికార్డ్ చేసుకోవచ్చు అది మీరు 720pలో వచ్చేసి 960 fpsలో వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి దీంట్లో మనకు 4K స్లో మోషన్ అనేది లేదని చెప్పొచ్చు ఇక ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 860 ప్రొసెసర్ అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్ ఆక్టా కోర్ ప్రొసెసర్ దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 640 జీపీ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి మనకు చాలా మంచి ప్రొసెసర్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ ఇక మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6GB RAM 128GB మోడల్ అలాగే 8GB RAM 128GB మోడల్లో తీసుకొచ్చారు ఇక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 5100
160 mAh బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఈ మొబైల్ ఫోన్లో తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది Android 11 అలాగే వాళ్ళకి ఓన్ యూఐ ఉంది కదా MIUI 12తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక దీంట్లో మనం సెన్సార్స్ కనుక చూసుకుంటే దీంట్లో మనకు యాక్సిలరోమీటర్, ప్రాక్సిమీటర్, జైరోస్కోప్, కంపాస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనుక చూసుకుంటే ఇది మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకు బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అయితే దీంట్లో మనకు NFC కూడా ప్రొవైడ్ చేశారు. కానీ మన ఇండియాకి అయితే NFC అయితే తీసుకురాలేదు ఫ్రెండ్స్. అలాగే మనకు దీంట్లో FM కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మీకు 4G వేరియంట్ అనమాట. ఎటువంటి 5G అయితే దీంట్లో తీసుకురాలేదు. అలాగే మనకు 5G మోడమ్స్ కూడా యూజ్ చేయలేదు అనమాట. ఓన్లీ మనకు 4G టెక్నాలజీ ఈ మొబైల్ ఫోన్లో తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు బ్లాక్, బ్లూ అలాగే బ్రౌన్స్ అనేసి టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్, లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి 6GB RAM 128GB మోడల్ వచ్చేసి 18,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. అంటే మనకు 19,000 పడుతుంది. కాకపోతే వీళ్ళు ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. ICICI క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు మీద వీళ్ళు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఈ మనకు ఈ బేస్ వేరియంట్ ఉంది కదా 6GB RAM 128GB మోడల్ వచ్చేసి 17,999 రూపాయలు. అంటే మీకు 18,000కే ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది కూడా వీళ్ళు ఫస్ట్ సేల్ అంటున్నారు. మరి మేబీ ఇది కంటిన్యూ అయినా చేయొచ్చు, లేదంటే మీకు ఓన్లీ ఫస్ట్ సేల్లోనే వీళ్ళు ఈ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. హయ్యర్ వేరియంట్ కనుక చూసుకుంటే 8GB RAM 128GB మోడల్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 20,999 రూపాయలు. అంటే మీకు 21,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. కాకపోతే వీళ్ళు డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు 19,999 అంటే మీకు 20,000కి ఈ మొబైల్ ఫోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఫస్ట్ సేల్ వచ్చేసి వీళ్ళు ఫ్లిప్కార్ట్లో ఏప్రిల్ 6వ తారీఖున అయితే మధ్యాహ్నం 12 గంటలకు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ సేల్ వచ్చేసి అప్పుడే మనకి ఈ మొబైల్ ఫోన్ పర్చేస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనకు ఏప్రిల్ 12th అనమాట. అయితే ఇవే ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కానీ దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక నా ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు ఆ ప్రైస్ రేంజ్కు పర్వాలేదని చెప్పొచ్చు. ది బెస్ట్ మొబైల్ ఫోన్ అని నేనైతే చెప్తాను. అయితే కాకపోతే మనకు అదే ప్రైస్ రేంజ్లో ఇంకా కొద్దిగా బెటర్ మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే మనము కొన్ని దాంట్ల దగ్గర కాంప్రమైజ్ అయితే కావాల్సి ఉంటుందని చెప్పొచ్చు. ఎవరైతే మీరు హెవీ గేమింగ్ అలాగే మీరు హెవీగా యూజ్ చేస్తుంటారు కదా మొబైల్ ఫోన్ వచ్చేసరికి వాళ్ళకైతే ఈ మొబైల్ ఫోన్ పర్ఫెక్ట్ మొబైల్ ఫోన్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీనిలో మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక కెమెరాస్ విషయానికి వచ్చినా కూడా మనకు పర్వాలేదని చెప్పొచ్చు. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి పోకో X3 Pro యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దీని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.